ఆ నెంబర్ కొట్టేసి మనకు ఒక స్లిప్ అయితే ఇచ్చాడో ఆ స్లిప్ వచ్చేసి ఈ బస్సు గోళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఈ బార్డర్ దాటాలంటే ఆ స్లిప్ కంపల్సరీ. ఈ కోయట్ బార్డర్ దాటానే కరెక్ట్గా 2-3 కిలోమీటర్లో ఇంకా సౌదీ బార్డర్ అనమాట. అదో ఎదురు కనొచ్చు చూడు అదే. ఇక్కడే మనకు అసలైన కథ మొదలయ్యేదే, ఎందుకంటే ఇక్కడే వీసా ఇచ్చారు కాబట్టి. ఇదో ఇక్కడ చూడు జనాలు ఏమంతా మొత్తం అంతా బస్సులో ఉండే వాళ్ళందరూ దిగి పోతారనమాట. వెల్కమ్ టు ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా బార్డర్ ఇది. మేము వచ్చిన బస్సులు అన్ని మొత్తం అయితే పార్కింగ్ లో పెట్టేసినారు. 5 గంటలకు పెట్టినారు, ఇప్పుడు 8 అవుతుంది, ఇంకా పని పూర్తి కాల. ఇదే వీసా ఇచ్చే ఆఫీసు. మొత్తానికి ఇప్పుడైతే కేకేసినారు బస్ నెంబర్ 1 మేము వచ్చింది బస్ నెంబర్ 1 అనమాట. లోపలికైతే వెళ్తున్నాం. ఇంకా ఈ వెయిటింగ్ హాల్లో కూర్చుంటే ఇంకా 1 by 1 అందరికి వీసా ఇచ్చి పంపించారు. వీసా అంటే మన కోయట్లో ఇచ్చినట్టు పెద్ద వీసా పేపర్ ఇచ్చారు అనుకున్నా, కాకపోతే అది చిన్న స్లిప్ లాగా ఉంది అంతే. ఆ స్లిప్ లాగా ఉండేది కూడా బస్సు వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు వీసా ప్రాసెస్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా సౌదీ లోపల బయలుదేరుతున్నాం. ఇదంతా మొత్తం సౌదీ. ఇక్కడ చూడు నీళ్ళు ఎట్లున్నాయో, మొన్న పడిన వానలకు ఎట్నో మరి చెరువులు కూడా ఉన్నట్టున్నాయి. ఈ ఎడారిలో నీళ్లు మామూలుగా లేవు నీళ్లు. ఇంకో విషయం ఏంటంటే మొత్తం 11 గంటలని వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు అయితే మనకు చెప్తారు సౌదీ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడానికి. మామూలుగా అయితే మనం బార్డర్ దగ్గరికి రావడానికి కరెక్ట్గా 1 గంట 10 నిమిషాలు అయితే పడుతుంది. ఇంకా ఇక్కడ కోయట్ బార్డర్ దగ్గర వచ్చేసి మనకు అక్కడ ప్రాసెస్ ఒక 40-50 నిమిషాలు అయితే ప్రాసెస్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే సౌదీ బార్డర్ దగ్గరికి అక్కడ వచ్చేసి 5 గంటలకే బస్సు పెట్టేసినాడు. 9 గంటలకు మా పని అంతా పూర్తి అయిపోయింది. అంటే 4 గంటలు అక్కడే ఉన్నాం అనమాట. 3 గంటలు బస్సులోనే వెయిట్ చేస్తా ఉన్నాము. మళ్ళీ తర్వాత 1 గంటలో ప్రాసెస్ అంతా అయిపోయింది. ఈ సౌదీ బార్డర్ దగ్గర నుంచి దమాం ఎయిర్పోర్టు 280 కిలోమీటర్ల పైనే అనమాట. 3 గంటలు